కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 కార్మిక చట్టాలను రద్దు చేయాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ థామస్ రెడ్డి డిమాండ్ చేశారు. కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 9న నిర్వహిస్తున్న జాతీయ సార్వత్రిక సమ్మెలో పాల్గొనాలని కరపత్రాలు పంపిణీ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను, కార్పొరేట్ అనుకూల విధానాలను మరింత దూకుడుగా అమలు చేస్తుందని మండిపడ్డారు. ఇవ్వాలి, మరి వాటిని కార్పొరేట్ సంస్థలకు ఇచ్చి ఆర్టీసీకి అంటగట్టే విధానం సరి అయింది కాదు. అది ఆర్టీసీ మనుగడలోనే ఆ బస్సులు ఉండి ఆర్టీసీ ఉద్యోగులు ఆ బస్సుల మీద పనిచేసినప్పుడు మాత్రమే మనకు సెక్యూరిటీ ఉంటుంది. లేకపోతే వాళ్ళకి ఇస్తే డిపోలు దారాదత్తం అయిపోతా ఉన్నాయి, బస్సులు వాళ్ళకే, ప్రైవేట్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆర్టీసీ ఉండే పరిస్థితి లేదు. అవే కాకుండా ఇవాళ నియామకాలు లేవు ఆర్టీసీలో, తర్వాత ప్రమోషన్లు లేవు, అన్ని కూడా పెట్టేసి ఏం చేస్తా ఉన్నారు. ఇవాళ ఆర్టీసీలో అంత అవుట్ సోర్సింగ్ విధానం, ఏజెన్సీల ద్వారా డ్రైవర్ల రిక్రూట్మెంట్ జరిగిపోయింది, కండక్టర్ల రిక్రూట్మెంట్ జరిగిపోయింది, ఇంకా జరుగుతూ ఉంది. అట్లాగే సూపర్వైజర్లది జరిగిపోయింది, రిటైర్డ్ అయిన వాళ్ళని పెట్టుకుంటా ఉన్నారు. అట్లాగే టెక్నీషియన్లంతా వాళ్ళే వస్తారు, అంటే హైర్ బస్సులు వాళ్ళే, డ్రైవర్లు వాళ్ళే వస్తారు. ఆర్టీసీ వాళ్ళు ఎక్కడికి పోవాలి? బస్సులన్నీ వస్తే ఇవాళ ఆర్టీసీ మొత్తం నిర్వీర్యం అయితే అందరూ ఇంటికి పోయే పరిస్థితి వస్తుంది. చాలా పెను ప్రమాదం పొంచి ఉంది. కాబట్టే ఆర్టీసీ ఉద్యోగులంతా ఈ సమ్మెలో పార్టిసిపేట్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేవలం మద్దతులు కాదు, అందరు కార్మికులు నిరవధికంగా